ఆయన ఏర్పాట్లో ఉన్నవారు 12 మంది నిలబడి ఉంటే సౌమ్యంగా ప్రభు అంటారు, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అంటే, మేము ఆడికి వెళ్తామయ్యా అన్న మాట తాపేలే. పేతురు అంటారు, నువ్వు నిత్య జీవపు మాటల గలవాడవు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడివి అంటే పోతూ పోతూ డైలాగులు 2-3 వేసి ఉంటారు వీళ్ళు, నాకు తెలిసి. మరి ఈ చిత్రంగా బావి కాడ ఆ పిల్లతో మాట్లాడింది. ఎవరా పిల్ల? ఎవరా పిల్ల? మాట్లాడండి, ఎవరా పిల్ల? మనలేమో ఊళ్ళోకి పోయి భోజనం తెమ్మని చెప్పి ఆ పిల్లతో యక్షగా మాట్లాడుతున్నాడు. నీ మాటలు వినపడ్డాయి మాకు. అని గొసగొసల్లో రొసరొసలు మాట్లాడుతూ పోయారు. అందుకని పేతురు అంటారు, నిత్య జీవ మాటలు కానివ్వండి నువ్వు